దిగిరా బంగారం. ఇప్పుడు పసిడి ప్రేమికులంతా కలిసి అనుకుంటున్న మాట ఇది. ఎంతెంత దూరం అంటే నువ్వు అందుకోలేనంత దూరం అంటూ వెక్కిరిస్తోంది గోల్డ్. కొనడం కాదు కదా, కొనాలన్న ఆశలను కలలను కూడా ధరలు చంపేస్తున్నాయి. ఈ మధ్య కాస్త రిలీఫ్ ఇచ్చినట్లే కనిపించిన కనక మహాలక్ష్మి ఉన్నట్లుండి కొండెక్కి కూర్చుంది. ఒక్కరోజే 5,000కు పైగా పెరిగింది. జీవితకాలపు గరిష్టాన్ని తాకింది. ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? ఈ రేట్ల మంటకు కారణాలేంటి? పగ్గుమంటున్న బంగారం, కొత్త రికార్డులు. ఒక్క రోజే 5,000కు పైగా పెరిగిన గోల్డ్, జీవనకాలపు గరిష్టానికి చేరిన బంగారం. బంగారం ధర ఎందుకిలా పెరుగుతోంది? రాబోయే రోజుల్లో మరిన్ని పరుగులు ఖాయమా? ఇప్పుడు బంగారం కొనడం లాభమేనా? ఫ్యూచర్ గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండబోతోంది? బంగారం అంటే ఒక లోహం మాత్రమే కాదు, సగటు భారతీయుడికి ఓ ఎమోషన్. పండగలు, సంబురాలు, సంతోషాలన్నీ కలిపి ఉంటాయి గోల్డ్ చుట్టూ. అలాంటి బంగారం ఇప్పుడు భగ్గుమంటోంది. తగ్గడమే తెలియదు అన్నట్లు దూసుకుపోతోంది. ఈ మధ్య కాస్త రిలీఫ్ ఇచ్చినట్లు కనిపించి సామాన్యుడి కళ్లల్లో ఆనందం కనిపించింది. అయితే ఇప్పుడు కన్నీళ్లు కూడా ఉన్నాయని మళ్లీ దూసుకుపోతోంది బంగారం. వరుసగా పండుగలు రాబోతున్నాయి. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్. ఇలాంటి టైంలో పెరుగుతున్న గోల్డ్ ధరలు సామాన్యుడికి కలలను దూరం చేస్తున్నాయి. ఒక్కరోజే 5,000కు పైగా పెరిగిన బంగారం ధర 1,12,750 రూపాయలకు చేరుకుని జీవితకాలపు గరిష్టాలను తాకింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. డిసెంబర్ కామెక్స్ బంగారం ఫ్యూచర్స్ ఔన్స్ కు $3,698 దగ్గర, స్పాట్ గోల్డ్ ఔన్స్ కు $3,658 దగ్గర కొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఇకటు వెండి కూడా తగ్గేదేలే అంటోంది. మంగళవారం ఒక్క రోజే కిలో సిల్వర్ 2,800 పెరిగి 1,28,800కు చేరుకుంది. ఇది కూడా జీవనకాల గరిష్టాన్ని తాకింది. బంగారం ధరలు ఒకేసారి పెరగడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, బలమైన పెట్టుబడిదారుల డిమాండ్ కారణంగా బంగారం ఇప్పటికీ ఓ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు, డాలర్ బలహీన పడడంతో బంగారం ధరలు పెరిగాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. అమెరికా రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 25 బేసిస్ పాయింట్ల రేట్ కట్ను మార్కెట్లు పూర్తిగా ఊహించాయి. ఇంకా 50 బేసిస్ పాయింట్ల భారీ తగ్గింపునకు కూడా దాదాపు 12% అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారం ధరలు పెరగడానికి డాలర్ బలహీన పడడం కూడా ముఖ్య కారణం. ప్రధాన కరెన్సీల మీద డాలర్ విలువ 97.25కి పడిపోయింది. ఇది జూలై చివరి నుంచి అతి తక్కువ స్థాయి. డాలర్ బలహీన పడడంతో ఇతర దేశాల కరెన్సీలు స్ట్రాంగ్ అవుతాయి. దీంతో ఆయా దేశాల పెట్టుబడిదారులు డాలర్లలో ధర ఉన్న బంగారాన్ని సులభంగా కొనుగోలు చేస్తారు. ఇది డిమాండ్ను పెంచుతోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తోంది. రెండు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులు తీసుకువచ్చేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు యుక్రెయిన్పై రష్యా మరింత దూకుడు చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులపై దృష్టి పెట్టారు. ఇది బంగారానికి డిమాండ్ పెంచుతోంది, ధరలు కొండెక్కేలా చేస్తోంది. ఇకటు కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. ఈ జాబితాలో నికెల్, బంగారం, వివిధ లోహాలు, అలాగే ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు ఉన్నాయి. బంగారానికి అనుకూలమైన మార్కెట్ వాతావరణాన్ని క్రియేట్ చేసినట్లు కనిపిస్తోంది. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ఇకటు ప్రపంచంలోని పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాయి. డాలర్తో ఆయా దేశాల కరెన్సీల విలువ తగ్గిన సమయంలో వాటి ప్రభావం ఆ దేశాలపై ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయడం కోసం బంగారం నిల్వలపై పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ ఈ మధ్య రికార్డు స్థాయిలో పతనమైంది. రూపాయి విలువ పడిపోతే సురక్షితమైన పెట్టుబడి కింద బంగారంపై ఇన్వెస్ట్ చేస్తారు. భారత్ కూడా బంగారం నిల్వలపై ఫోకస్ చేస్తోంది. గత ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఇండియాలో 841.5 టన్నుల బంగారం ఉంది. ఇప్పుడు 880 మెట్రిక్ టన్నులకు చేరింది. విదేశాల్లోని మన బంగారాన్ని ఇండియాకు తెస్తున్నారు. విదేశాల్లో మన బంగారం నిల్వలు 512 టన్నుల వరకు ఉన్నాయి. డాలర్ విలువ పెరిగిన సమయంలో బంగారం దిగుమతి చేసుకుంటే బంగారానికి ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతోంది అదే. అంతర్జాతీయ పరిణామాలు, బలహీనపడుతున్న డాలర్, ఇలా కారణం ఏదైనా బంగారం అందనంత ఎత్తుకు ఎక్కి కూర్చుంది. దీంతో ఇప్పుడు గోల్డ్ కొనాలంటే 1కి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరగబోతున్నాయా? ఇప్పుడు బంగారం కొనాలా వద్దా? బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో ఎప్పుడు పెరుగుతాయో తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు విలువలో మార్పులు ఇవన్నీ కలిసి భారత్లో బంగారం ధరలను డిసైడ్ చేస్తూ ఉంటాయి. మన దేశంలో బంగారం కేవలం పెట్టుబడి కాదు, ఇది ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎంతో విలువైనది. పెళ్లిళ్లు, పండుగలు వంటి వేడుకల్లో బంగారం చాలా ముఖ్యం. అందుకే ఇది ఎక్కువ మంది ఇష్టపడే పెట్టుబడి మార్గం. మార్కెట్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దీపావళికి ముందు వచ్చే దంతెరాస్ రోజు బంగారం కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గోల్డ్ రేట్లు చుక్కలు చూపిస్తున్న వేళ ఇప్పుడు బంగారం కొనాలా, దంతెరాస్ వరకు ఆగాలా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే బంగారం ధర మరింత పెరిగే అవకాశమే కనిపిస్తోంది. అయితే భారీ మొత్తంలో బంగారం కొనాలి అనుకునే వాళ్లు మాత్రం కొద్దిగా సేకరించడం మంచిది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ వార్తో భారత్లో మార్కెట్ పరిస్థితులు మారిపోతున్నాయి. అయితే ట్రంప్తో వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగితే బంగారం ధరల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయన్నది మార్కెట్ నిపుణుల అంచనా. ఇకటు 2026లో గోల్డ్ ధరలపై గోల్డ్మన్ సాచ్స్ అంచనాలు ప్రపంచవ్యాప్తంగా పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల డిమాండ్ పెరుగుదల కలిసి బంగారాన్ని చరిత్రలో ఎన్నడూ లేని గరిష్ట స్థాయికి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని ఆ సంస్థ అంచనా వేస్తోంది. రాబోయే 2 ఏళ్లలో బంగారం ధరలు దాదాపు 50% పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇకటు ఔన్స్ ధరను $5,000 అంచనా వేసింది. ప్రస్తుత మారకపు రేట్ల ప్రకారం ఇది భారతీయ కరెన్సీలో 10 గ్రాములకు దాదాపు 1,55,000 ఉంటుంది. ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. ఇది బంగారాన్ని కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే కాదు, దేశాల సెంట్రల్ బ్యాంకులకు అత్యంత కీలకమైన ఆస్తిగా మార్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఎలా చూసినా రాబోయే రోజుల్లో బంగారం మరింత పరుగులు తీయడం ఖాయంగా కనిపిస్తోంది.